హాయ్! హలో! అందరికీ నమస్కారం. ఈరోజు మీకైతే అమలాపురం జిల్లా పేరూరు అనే గ్రామంలో ఒక మండవ ఇల్లయితే చూపించబోతున్నాననమాట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే కోనసీమ. ఈరోజు నేను చూపిస్తున్న ఇల్లు వచ్చేసి పేరూరు అనే గ్రామంలో ఉంటుందండి. ఇది మొత్తం ఇల్లంతా కూడా ఇటుకలతో కట్టారు. అలానే పైన మాత్రం పెంకంతా కూడా పాత పెంకుతో అయితే ఇల్లు కట్టారు. ఇల్లుని చూస్తుంటే ఏమనిపిస్తుంది చెప్పండి? చాలా అంటే చాలా బావుంది ఇల్లయితే. ఈ ఇల్లు కట్టి సంవత్సరం అయిందంటండి. ఇల్లు మాత్రం లోపలైతే చాలా బావుంది. ఇటుకల పైన కూడా శ్రీరామ అని జెప్పేసి ఉందన్నమాట. ఈ ఇల్లు పేరు కూడా శ్రీరామ్ సదన్ అని జెప్పేసి ఉంది చూసారు గదా! ఇల్లయితే లోపలికెళ్ళి చూద్దామండి. అండ్ ఈ వీడియో లాస్ట్‌లో అయితే ఈ ఇల్లు వీడియో అయితే పోస్ట్ చేస్తాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ టెంపుల్ వచ్చేసి ఆదిబేతాళ స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ అయితే ఒక అంకుల్ ఉన్నారు. అంకుల్ అయితే చూపించారనమాట ఈ టెంపుల్. ఈ పక్కన అయితే రామాలయం ఉంది. నేను వెళ్ళిన టైంకి రామాలయం అయితే క్లోజ్ ఉందండి. అందుకే రామాలయం చూపించలేదనమాట రాముడిని కానీ. ఇంకా ఇదైతే అంకుల్ ఓపెన్ చేసి చూపించారనమాట. ఇది ఆదిబేతాళ స్వామి టెంపుల్. ఇప్పుడు పేరూరు గ్రామ దేవతనైతే చూద్దామండి. మనం వెళ్తూ ఉంటే కనిపించిందనమాట. ఇది ఏం గుడి అని చూస్తే పేరూరు గ్రామ దేవత అని చెప్పేసి అన్నారనమాట. రాజలక్ష్మి అమ్మవారంటండి పేరూరు గ్రామ దేవత. ఇలాంటి మండువా ఇల్లులు ఎప్పుడో పూర్వకాలం ఉండేవన్నమాట. కానీ ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని కొత్తగా మళ్ళీ మండువా ఇల్లు కట్టారు అంటే చాలా గ్రేట్ అనమాట. ఎందుకు అంటే ఈ ఇల్లు 30 సంవత్సరాలు అమెరికాలో ఉండి వాళ్ళ తాతగారికి ఇచ్చిన మాట ద్వారా ఇలా ఇల్లు కట్టాలని ఆయనైతే ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉండాలని చెప్పేసి అమెరికాలో 30 సంవత్సరాలు ఉండి వచ్చిన తర్వాత ఈ ఇల్లు కట్టారంటండి. ఈ ఇల్లు కట్టడానికి ₹1,00,00,000 అయిందంట. ఇక్కడ ఉన్న నూతికి కూడా ఒక చరిత్ర ఉందన్నమాట. ఎందుకు అంటే పేరూరులో ఎక్కడ నుయ్య తవ్వినా సరే అన్నీ ఉప్పు నీళ్ళే పడేవంటండి. కానీ డొక్కా సీతమ్మ గారు అని పేరు పెట్టి నుయ్య తవ్వితే అక్కడ ఇదే అనమాట మంచినీళ్ళు పడిందంట. పేరూరులో చాలామంది ఇక్కడి నుంచి మంచినీళ్ళు తీసుకెళ్ళి వాడుకునేవారంట. ఈ ఇల్లు చూస్తున్నారు కదా! మొత్తం గుమ్మం కూడా టేకుతో చేయించారనమాట. అంటే పూర్వకాలంలో మండువా ఇల్లులు ఎలా ఉండేవి అలాగే ఈ ఇల్లు కట్టడం అయితే జరిగింది. ఇదైతే పెరటి వైపు అండి. పెరటి వైపు చూడండి తులసమ్మను పెట్టుకుని కృష్ణుని పెట్టుకున్నారనమాట. ఇదంతా కూడా వెనక వైపు అనమాట. ఈ ఇంటికి వచ్చేసి 4 గుమ్మాలు ఉంటాయండి. 4 వైపులా 4 గుమ్మాలు ఉంటాయి. మొత్తం చుట్టూ అంతా కూడా ఇలా చాలా బావుంటుందనమాట. పైన వచ్చేసి వాటర్ ట్యాంక్ అంటండి. కింద వచ్చేసి వాష్‌రూమ్ అంట ఇది. పైన మాత్రం వాటర్ ట్యాంక్ అనేసి అన్నారనమాట. ఇల్లు చూస్తున్నారు కదా! చాలా బావుంది. మండువా ఇల్లు అంటే ఇంటికి మధ్యలో అయితే హోల్‌లా ఉంటుందనమాట. అందులోంచి వాటర్ వస్తుంది కదా! మండువా ఇల్లు అంటే చాలా మందికి తెలుసు కదా! అలానే ఇక్కడి నుంచి మండువా ఇల్లు పైనుంచి వచ్చే వాటర్ వేస్ట్ అవ్వకుండా ఇక్కడ ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించి వర్షం వచ్చినప్పుడు పైనుంచి వచ్చే వాటర్ ప్యూరిఫై అయ్యి అక్కడ ఉన్న నూతిలోకి వెళ్ళేలాగా అయితే పెట్టారంటండి. ఇక్కడ ఆగ్నేయంలో అయితే
కిచెన్ వచ్చింది. కిచెన్ పక్కనే దేవుడి రూమ్ వచ్చింది. వీళ్ళు బ్రాహ్మణులు కదండీ! మనమైతే వెళ్ళకూడదని చెప్పేసి నేను అంతా వీడియో తీయలేదు. ఇది వచ్చేసి 4 గేట్లు ఉంటాయండి. ఇంటి చుట్టూ అయితే 4 గేట్లు ఉంటాయి. ఇది వచ్చేసి త్రిబుల్ బెడ్రూమ్ అంటండి. 3 బెడ్రూమ్‌లు అయితే ఉంటాయండి ఇందులో. ఇక్కడి నుంచే అండి వాటర్ వస్తుంది. వాటర్ వచ్చిన తర్వాత వర్షం వచ్చినప్పుడు వాటర్ వస్తుంది. ఇక్కడ కింద ప్యూరిఫై అయ్యి వాటరు నూతిలోకి వెళ్తాయని చెప్పారనమాట. మధ్యలో అయితే ఇలా తులసమ్మ సీతమ్మ కూపం అని పేరు కూడా పెట్టారనమాట. ఈ నుయ్యి అయితే మొత్తం అన్నీ ఇటుకలతోనే కట్టారంటండి. మధ్యలో అక్కడక్కడ కాంక్రీట్ ఉపయోగించారంతే తప్ప ఎక్కడ తోరలైతే వేయలేదంట. మొత్తం ఇల్లంతా కూడా ఎక్కడ చూసినా శ్రీరామ శ్రీరామ అనే అయితే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే మనం వచ్చి రాగానే శ్రీరామ శ్రీరామ అని మన మనసుకు అనిపించాలని చెప్పేసి మనం రాగానే శ్రీరామ అనే పిలుస్తామని చెప్పేసి వాళ్ళు ఈ ఉద్దేశంతో అంతా కూడా శ్రీరామ శ్రీరామ అనే ఉండేలా అయితే పెట్టారంటండి. ఇక్కడ నూతిలో నీళ్ళు కూడా చాలా తియ్యగా ఉంటాయని చెప్పేసి అన్నారనమాట. ఇదండి మండువా ఇల్లు వీడియో పేరూరులో. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే లైక్ చేసి అండ్ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను.